బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించినారు. బహిరంగ సభని జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా నెమ్మికల్ నుంచి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఎద్దుల బండితో ర్యాలీగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. మొత్తం పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు జరుపుకోబోతున్నారు. మొత్తం మీద మీరు మొదటి నుంచి కూడా పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఎలా చూడవచ్చు 25 సంవత్సరాల ఆవిర్భావం? 25 సంవత్సరాలు నిజంగా కూడా తెలంగాణకి సువర్ణ అధ్యాయం. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన చరిత్ర, ఈ 25 సంవత్సరాల చరిత్ర. ఎందుకంటే తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు 60 సంవత్సరాల సమైక్యాంధ్ర పాలనలో ఉన్న అన్ని పోగొట్టుకొని అన్ని వనరులున్న అల్లుని నెత్తుల చెల్లిన పద్ధతుల్లో తెలంగాణ ఎంత దురదృష్టానికి గురైందో మనకు తెలుసు. అద్భుతంగా వ్యవసాయంలో విలసిల్లిన ప్రాంతం ఇది. కాకతీయుల నుంచి నిజాముల వరకు. ఆ తర్వాత వచ్చిన సమైక్యాంధ్ర పాలనలో 60 ఏళ్లలోనే కరువు కాటకాలకి గురై నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మరి నీళ్లుండి అన్ని వనరులుండి కూడా వెనుకబడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదం ఎత్తుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించడం, టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేయడం, 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెచ్చిన తెలంగాణను మీరే అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రజలు కేసీఆర్ చేతుల్లో పెడితే అద్భుతంగా మార్చి తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం జరిగింది. దండగాన వ్యవసాయాన్ని పండగలాగా మార్చి రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చి భారతదేశంలోనే రైతాంగంతో సహా అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రంగా రికార్డు సృష్టించడం. ఒకవైపు అద్భుతమైన ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చి 20 లక్షల మంది పైగా యువకులకు ఉపాధి కల్పించడం, ఐటీ రంగంలో నెంబర్ 1 చేయటం తెలంగాణను. ఈ రకంగా అన్ని రంగాల్లో మాంసం ఉత్పత్తిలో, చేపల ఉత్పత్తిలో, పాల ఉత్పత్తిలో, ప్రతి దాంట్లో భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 చేయడం జరిగింది. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ రావడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టంగా మనం భావించాలి. ఎందుకని మొత్తం మీద 10 ఏళ్ల పాటు మీరు చెప్పినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినా కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ మన అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? 100% మేము చేసిందని సరిగా చెప్పుకోలేకపోవడం, ప్రజల్ని మా వెంట నడుపుకోలేకపోవడం. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇవ్వటం సాధ్యం కాదని తెలిసి తెలంగాణ బడ్జెట్తోని 10 రెట్ల బడ్జెట్ కూడా సరిపోదని, భారతదేశం బడ్జెట్ మొత్తం తెచ్చిపెట్టినా సరిపోని హామీలను ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేయగలగడం అనేవి 2 ప్రధాన కారణాలు మా ఓటమికి. ఇది సహజంగానే చాలా చోట్ల జరిగింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వచ్చే వ్యతిరేకతలతో పాటు మేము చేసినవన్నీ ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోవడం అనేది ప్రధానంగా. మేము పోవడం వల్ల నష్టం జరుగుద్ది అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించే విషయంలో మేము కొంత విఫలం చెందినాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా ప్రజలు నమ్మినరు. 2 లక్షల రుణమాఫీ అని కానీ, అదేవిధంగా 15,000 రైతు భరోసా అని, 2,500 ప్రతి మహిళకు ప్రతి నెలకి ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 పెన్షన్ పెంచుతామని, అదేవిధంగా ఇంట్లో ఉన్న ఇద్దరికి ఇస్తామని, ఈ రకంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి, విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పి, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కార్మికులకు, గ్రామీణ ఉపాధి కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని, ఈ రకంగా సాధ్యం కాని హామీలు అన్నిటి చెప్పడం, ప్రజలు కూడా కొంత నమ్ముతారు కాబట్టి, ఒక పార్టీని కూడా నమ్మి చూద్దామని భావిస్తారు కాబట్టి ఆ రకంగా ఈసారి మాకు ఓటమి ఎదురైంది. అదేవిధంగా టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పేరంటేనే టీఆర్ఎస్, దాన్ని బీఆర్ఎస్గా మార్చడం, చాలా వరకు ఆ పార్టీ వాళ్ళు కానీ బయట కానీ పేరు మార్చినప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం కూడా ఎందుకు వచ్చింది, ఆ పేరు మార్చడం ఎందుకు వచ్చింది, ఆ పేరు మార్చడం కూడా నష్టం జరిగిందని కూడా చాలా వరకు విశ్లేషించుకుంటారు. దానివల్ల ఏం నష్టం జరగలేదు. ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా కేసీఆర్ని భారతదేశ ప్రజలు కూడా కోరుకున్నారు. ఒకటే ఎక్కడ జరిగింది నష్టం అంటే, మోడీ మా పైన దృష్టి పెట్టిండు. ఈసారి కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు కానీ టీఆర్ఎస్ని గెలవనివ్వకూడదు, కేసీఆర్ని గెలవనివ్వకూడదు అన్న పద్ధతుల్లో మోడీ పనిచేయడానికి మాత్రం ఇది ఉపయోగపడింది. ఎందుకు అంటే కేసీఆర్ ఎల్లలు దాటుతున్నాడు, తెలంగాణ దాటుతున్నాడు,
మహారాష్ట్రలో ప్రజలు బ్రహ్మాండంగా కేసీఆర్ బ్రహ్మరథం పడుతున్నారు. మహారాష్ట్రం దాటి గుజరాత్ కూడా వచ్చే అవకాశం ఉంది. గుజరాత్లో రైతులు కూడా చర్చించుకుంటున్నారు కేసీఆర్ గురించి. కేసీఆర్ ఎట్లా 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు, ఎట్లా నీళ్ళు ఇచ్చిండు, అన్ని విషయాలు, రైతులకు 10,000 రూపాయలు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు. మరి అక్కడ కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు బీజేపీ ఇవ్వదు? మోడీ 20 ఏళ్ళ నుంచి మోడీ ఇక్కడ పెత్తనం చేస్తున్నాడు, ఎందుకు ఇవ్వడు అని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు పంజాబ్ రైతులు కూడా కేసీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ని దెబ్బతీయాలి అని చెప్పి మోడీ భావించడానికి ఇది కారణమైంది. కానీ దాని ద్వారానే కాంగ్రెస్ ఇక్కడ సహాయం చేసి మోడీ మన ఎన్నికల్లో గెలిపించడానికి కృషి చేసిండు. కాంగ్రెస్ నీడ దాని వెనకాల మోడీ కూడా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా ప్రధానమైనటువంటి కారణం దక్షిణ తెలంగాణ ఏదైతే ఉందో ఖమ్మం కానీ నల్గొండ, మహబూబ్ నగర్ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కీలకం చెప్పొచ్చు. నల్గొండలో మీరు 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఉద్దండులు ఉన్నటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిని కూడా ఓడించి మొత్తం ఆ క్లీన్ స్వీప్గా ఒక దశలో చేసినటువంటి పరిస్థితి. ఏం జరిగింది నల్గొండ విషయంలో కానీ ఖమ్మంలో కానీ ఏం జరిగింది? నల్గొండ ఖమ్మమే కాదు, రాష్ట్రమంతటా కూడా ఆ రకంగా ప్రజలు నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను. ఆ రకంగా మోసపోయినారు. ఎందుకంటే మీరు చూస్తే ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాంతాలలో రైతాంగమే ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ ఇబ్బంది జరిగింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ప్రధానంగా రైతాంగాన్ని ఎక్కువగా నమ్మించగలిగినారు. దానికి తోడుగా మహిళల్ని, ఇతర వర్గాలను కూడా నమ్మించగలిగినారు. దానివల్లనే నష్టం జరిగింది. అది ఖమ్మం అయినా, మహబూబ్ నగర్ అయినా, నల్గొండ అయినా, అది వరంగల్ అయినా. అంటే సాగునీటి విషయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా నల్గొండ ఆ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎల్బీసీ కానీ, నక్కలగండి ప్రాజెక్ట్ కానీ మీ హయాంలో ప్రారంభించడం జరిగింది. అది కంప్లీట్ కూడా చేయలేకపోయారని పదే పదే కాంగ్రెస్ మంత్రులు ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. జనం నవ్వుకుంటున్నారు అది చూసి. ఎందుకంటే అది మొదలైంది ఎప్పుడు? 1985లో మొదలైంది. వాస్తవానికి నీళ్లు తెలంగాణకు, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది 69లో వాస్తవానికి 69 ఉద్యమ ఫలితంగా శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం నీళ్లు ఇవ్వాలి అనేది అప్పుడే మొదలైంది డిమాండు. దానికి ఒక మంత్రి పోజులు కొట్టి సోయి లేకుండా మాట్లాడిండో, సోయితో మాట్లాడిండో, ఇది నా బ్రెయిన్ చైల్డ్ 2005లో నేనే ప్రారంభం చేసిన అన్నాడు ఆయన. వాస్తవానికి అది ప్రారంభం చేసినాడు, 4 ఏళ్లలో పూర్తి చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు? 2005లో చేసిండ్రు, తర్వాత 14 వరకు వాళ్ళే ఉన్నారు, 9 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, ఎందుకు చేయలేకపోయినారు? కారణం ఏంది? కనబడుతుంది మనకు స్పష్టంగా. మీరు పెట్టిన టెక్నాలజీ తప్పుడు టెక్నాలజీ. మీరు కావాలని చెప్పి కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు వాడని, అమెరికా వాడు కూడా వాడని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ దాన్ని తీసుకుపోయి అందులో ఇరికిచ్చి అది చేయడానికి సాధ్యం కాకుండా చేసాను. ఇప్పుడు చేయండి, అయిపోయింది కదా 16 నెలలు. 16 ఫీట్లు దమ్మిందా? సాధ్యమైందా? మేము స్పష్టంగా చెప్పినాం, ఇది అవుతుందో కాదో ఏమైనా అయ్యకు అర్థం కావట్లేదు. ఈ టెక్నాలజీ ఈ ప్రపంచంలో దేవుని కూడా అర్థం కాదు, ఇది అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అటువంటి తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంట్లో. అది కుప్పకూడడానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం అని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు నవ్వుకుంటారు ఈ విషయాన్ని. చెప్పుతో కొడదామంటారు. ఒక మాటలు చెప్పాలంటే ఈ మాట నుండి చెప్పుతో కొడదాం అని చెప్పేసి ప్రజలే అంటున్నారు. ఎందుకు అనంటే కూలగొట్టినోడే ఇంకోటి మీద ఆరోపణ చేయడం అంటే ఏమనలేదాన్ని? ఎవడి వల్ల కూలింది? ఎందుకు కూలింది? మీరు చేసిన తప్పుల వల్ల కూలింది, మీరు పెట్టిన టెక్నాలజీ వల్ల పోయింది. చచ్చిపోయిన వాళ్ళని బయటికి తీసేదానికి సోయలేని వెధవలు వీళ్ళు మాట్లాడితే మా గురించి ప్రజలు నమ్ముతారా? సోయిందా? ఏమన్నా తీసిండ్రా? అదే పక్కన మా ఎలక్ట్రిసిటీ దాంట్లో యాక్సిడెంట్ అయితే 18 గంటలలో శవాల్ని బయట తీసుకొచ్చినాం. 24 గంటలలో కుటుంబాలకు చేర్పించి పంపించి నెల తిరగక ముందే ఉద్యోగాలు ఇచ్చినాం, కాంపన్సేషన్ ఇచ్చినాం, అన్ని రకాల కుటుంబాలు ఆదుకున్నాం. 60 రోజులు దాటినా శవాలు తీయలేని సోయలేని నాయలు వీళ్ళు తాగి పండుకోవడం తప్ప ఇంకోటి తెలియని వెధవలు వీళ్ళు మాట్లాడితే ప్రజలు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో మీరు కాళేశ్వరం జలాలతో కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉంది ధాన్యం పండించే విషయంలో అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం జలాలు అందకున్నా కానీ ఇప్పటికి కూడా చూస్తున్నారు 2 సార్లు కూడా రికార్డు స్థాయిలో తెలంగాణలో నెంబర్ 1గా ఎలా విధంగా కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయం 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ధాన్యం మొత్తం మీద కొనుగోలు విషయంలో రికార్డు ఉన్నారు. ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నువ్వు ఈ మాట నువ్వు అక్కడికి పోయి, మంత్రులు కాదు నిన్ను వదిలిపెట్టారు ఇప్పుడు రైతులు. ధాన్యం అయితే ఎక్కువగా పండుతుందా లేదా? ఇప్పుడు నువ్వు అక్కడ పోయి మాట్లాడితే కొద్దిగా ముందట పోతే దూరం కళ్ళం ఉంటుంది, కళ్ళంలో పోయి ఒకసారి ఇప్పుడు పక్కన పోతుంటే కనబడుతుంది. ఒకసారి కళ్ళంలో పోయి తీసి మీ కెమెరామెన్ నువ్వు ఇద్దరు మళ్ళీ రండి, సేఫ్గా రండి వెనకకి చూద్దాము. ధాన్యం పండుతుందా లేదా? రికార్డు స్థాయిలో ధాన్యం పండుతుందా? వేరే దేశాలకు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్ళి కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మేము పండించిపోయిందాన్ని కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న అమ్మింది. మేము పండించి మేము గోడౌన్లలో పెట్టిపోయిందాన్ని కదా ఉత్తమ్ అమ్మింది. స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నల్గొండ మంత్రిని అడుగుతావా, సూర్యాపేట మంత్రిని అడుగుతావా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చక్కగా మాట్లాడు.
వీళ్ళు వచ్చిన తర్వాత ఏ కారులో ఎంత పంట పండింది లెక్కేయమను, వీళ్ళు ఎంత కొన్నారో లెక్కేయమను. కనీసం లెక్క చెప్పే దమ్ము లేని దద్దమనాయాలు ఈ మంత్రులు ఇప్పటి వరకు ఒక్కసారి చెప్పలే. నేను మీ ద్వారానే 10 సార్లు ప్రశ్నించిన, ఈ సంవత్సరము పంట ఎంత కొన్నారు, వానాకాలం పంట ఎంత కొన్నారు చెప్పండి, పోయిన యాసంగికి పంట ఎంత కొన్నారు చెప్పండి అని చెప్పి అడిగిన. ఉత్త కోతలేదు అప్ప ఈడవండి, ఈ పొలాలు చూసి ఈ పంట పండి అని చెప్తున్నాడు. ఇంకా పండింది ఆ పంట ఒకసారి చూపించి బాబు నువ్వు కెమెరామెన్. ఈడ కూడా పంటలు పండినాయి వ్యవసాయం బ్రహ్మాండంగా అని చెప్తున్నాడు. మొత్తం ఎండిపోయిన పొలాలు పంటలు పండినాయి అని చెప్తా ఉన్నాడు. పోతూనే ఉందాం వరంగల్ దాకా. పండిందా పంటలు లెక్క చూసిండ్రా, మీకు చెప్పిండ్రా? నేను మంత్రిగా ఉన్ననాడు ప్రతిరోజు లెక్క పెరిగదు మీకు లెక్క. ప్రతిరోజు సాయంత్రం 3 జిల్లాల కలెక్టర్లు సాయంత్రం కాగానే ఈరోజు ఎంత కొన్నారు ధాన్యం, ఈ రోజు వరకు మొత్తం ఎంత కొన్నారు ప్రకటించాలి అని చెప్పి ప్రకటించాను. కేసీఆర్ గారు హైదరాబాద్లో సివిల్ సప్లైస్ సెక్రటరీ ప్రతిరోజు సాయంత్రం ప్రకటన చేయమన్నాడు. ఎంత కొన్నారు, ఎంత పైసలు ఇచ్చిండ్రు, ఎన్ని కళ్ళంలో ఉన్నాయి ప్రతిరోజు చెప్పాలి అని చెప్పి. ఇప్పటివరకు ఒక్కసారి విన్నావా? ఏ మంత్రి అంటూడని ఈ మాట మాట్లాడినట్టు ఒక కలెక్టర్ చెప్పినట్టు విన్నావా? కలెక్టర్లకు ఫోన్ చేస్తే కూడా మేము చెప్పలేము సార్ అని మాట్లాడుతున్నారు. సివిల్ సప్లైస్ అధికారులు మేము చెప్పకూడదు సార్ అని మాట్లాడుతున్నారు. కానీ దేశంలో ఎక్కడ లేనంత విధంగా ఆదర్శంగా ఇవాళ మొత్తం 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కానీ, బీసీ కులను కానీ ఇలాంటి విషయంలో అంతా కూడా తెలంగాణ రోల్ మోడల్గా ఉంది. ఇంకా మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేది ఒక కళ మాత్రమే అని కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నువ్వు నా దగ్గర మాట్లాడినావు కానీ దబ్బుకున్న రైతుల కాడ మాట్లాడావు. పాపం నేను టీవీ రిపోర్టర్ని కూడా కొడతారు వాళ్ళు. మరి ఒక్క మంత్రిని ఒక ఎమ్మెల్యేను సెక్యూరిటీ లేకుండా ఒక కళ్ళం కాడికి పోయి మళ్ళీ ఎక్కిరమ్మని ఇప్పుడు నేను ఒప్పుకుంటా దేనికైనా. ఈ మాట మనం నువ్వు నేను అనడం కాదు కదా, అండ్ల వండుకొని హెలికాప్టర్లో తిరుగుకుంటా గాలి మోటార్లో తిరుగుకుంటా మాట్లాడడం కాదు కదా. ఒక్కసారి రైతు దగ్గర పోయి కొనుగోలు కేంద్రానికి పోయి మాట్లాడాలి ఈ మాట. ఇది నువ్వు ఎక్కడైనా పోయి తీసుకొని రా. ఒక కాడ మేము మంచిగా ఉన్నాం, మాకు బోనస్ వచ్చింది, మాకు 500 బోనస్ ఇచ్చిర్రు అని చెప్పి ఎవరో ఒక రైతు చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటా. అబద్ధాల మీద బతుకుతాం అనుకుంటే అబద్ధాలు చెప్పి మమ్మల్ని ప్రశ్న అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిపోర్టర్లు కూడా అడుగుతలేరు ప్రశ్నలు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అనుకున్నది చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి నేను నిన్నే రిక్వెస్ట్ చేస్తున్నా, మీది బిగ్ టీవీ కదా, ఒక్కసారి పోయి ఇక్కడ రైతాంగం దగ్గరికి పోయి ఇక్కడ 7 కాలంలో ఇప్పుడు పోతా ఆ రైతుతో మాట్లాడి ఆ బయట అట్లా పెట్టి యాజిటీస్గా. సరే, మరొక విషయం, భూభారతి కొత్త చట్టం తీసుకొచ్చారు. మొత్తం సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణి అనేది 4 గోడల మధ్య తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం, దాన్ని ధరణి తీసి ఇప్పుడు భూభారతి అనేది భూ సమస్యలు లేకుండా తీసుకొచ్చే ఒక భూభారతి చట్టం అని కూడా మంత్రులు అదేవిధంగా వరుసగా అవగాహన సదస్సు. ఏమంటారు? నేనేమన్నాను కానీ రైతుల భాషలు చెప్పమంటావా? చెప్తా సార్. కేసీఆర్ ఏమో ఎవరి భూమికి వాళ్ళని ఓనర్ చేసిపోయిండు, నా భూమికి నేను సంతకం పెడితే నేను అదితేనే భూమి పేరు మారుతుండే, కానీ కేసీఆర్ చేసిన భర్తను వదిలిపెట్టించారు. 5 మిలియన్లు తగిలిచ్చిపోయారు ఇప్పుడు మా భూమికి. ఎవడు పడితే ఆడే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక మా భూమిని నాకు తెలియకుండా నీ భూమిని నీకు తెలియకుండా మీకు ఏమైనా మీరు పేరు రాసేస్తాడు వాడు. ఆ దుర్మార్గులు చేసిందే కదా ఈ గతంలో 60 ఏళ్ళు వాళ్ళు చేసిన పాపమే కదా. దాన్ని పోకుండా అరికట్టడం కొరకే కేసీఆర్ ధరణి తీసుకొచ్చింది. ఇవాళ మేము భూభారతి తెచ్చినాము అని చెప్పి మళ్ళీ పాత సమస్యలను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎవడి భూములు వాళ్ళ పేరు మీద ఉండవు, నాశనం అవుతాయి. తొందరలోనే దీని ఫలితాన్ని ప్రజలందరూ కూడా చూస్తారు, అప్పుడు అర్థమవుతుంది అసలు. కానీ జిల్లా కలెక్టర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ధరణితో గతంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు తిరిగినా కానీ మేము ఏం చేయలేనటువంటి అప్పీల్ అవకాశం కూడా లేదు. అదేవిధంగా ముటేషన్ కూడా ఇప్పుడు కొత్తగా ముటేషన్ నెల రోజులు చేయకపోతే ఆటోమేటిక్గా ముటేషన్ జరిగి ఇలాంటి కొత్త భూభారతి చట్టంలో తీసుకొచ్చిన అదే అంటున్నా నేను కూడా. ఎందుకు లేదు మరి ముటేషన్ ఎందుకు చేయలేదు? ముటేషన్ అదే రోజు చేయించుడు కేసీఆర్. ఇప్పుడు నెల రోజులు ఎందుకు మరి ముటేషన్? నువ్వు ఈ రోజు ఇప్పుడు నువ్వు భూమి అమ్మి ఆయనకు అమ్మితే లేదా ఆయన భూమి నువ్వు కొంటే రిజిస్ట్రేషన్ జరిగిన నిమిషంలోనే ముటేషన్ కూడా జరిగే ఏర్పాటు కేసీఆర్ ఇచ్చిండు. మళ్ళీ నెల ఎందుకు మీకు టైం ఇచ్చిండు ఇప్పుడు అంటే మళ్ళీ మధ్యన అమ్మేమ్మల కొరకు ఇదంతా కూడా ఇది మొత్తం కూడా జరిగింది దాని కొరకే. అందుకే ఇవాళ ప్రజలు ధరణి భూభారతి వల్ల వచ్చే శిక్షను తొందరలోనే అనుభవిస్తారు. చివరిగా చెప్పండి, ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు? మొత్తం మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఏం అధికారం రావడం రాకపోవడం మాకు పెద్ద సమస్యనే కాదు. మేము కొట్లాడి వచ్చిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళం. అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. మాకు అంతకు మించిన గొప్పతనం ఇంకేమీ కూడా లేదు. ఇవాళ ప్రతిపక్షంగా కూడా బ్రహ్మాండంగా ప్రజల కొరకు కొట్లాడుతున్నాం, ఆ సంతృప్తి మాకుంది. ఇవాళ మీరు వస్తుంటే చూసిండ్రు, దారిలో రైతాంగం ఎట్లా మాట్లాడారో మీరు చూసిండ్రు. మనం కలిసే వస్తున్నాం, సడన్గా అక్కడ రైతాంగం అంతా కూడా వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు తెచ్చి తగలబెట్టుకుంటామని చెప్పి ధర్నా చేస్తున్నారు.
నేను మీతో పాటు కారు దిగి పోయిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ అన్నమాటలు మీరు విన్నారు. కానీ మీరు ఉండగా ఏ సమస్యలు లేకుండే, కేసీఆర్ ఉండగా మంచిగా ఉంటుంది, ఇవాళ పోయి నిప్పుల పడ్డట్టయింది మా బతుకు, నాశనం చేసిండ్రు, మొత్తం రైతులు నాశనం చేసిండ్రు, మమ్మల్ని ఎండలో పడేసిండ్రు అనే మాట ప్రజలు చెప్పారు. అంటే మా మీద విశ్వాసంగా ప్రేమ ఉంది ప్రజలకి, అది చాలు మాకు. అధికారం ఉండడం లేకపోవడం కాదు, ప్రజలకు మా పైన ప్రేమ ఉంది. కేసీఆర్ అంటే మనసు నిండుగా ఉన్నాడు. ఇవాళకి బండ్ల మీద బయలుదేరిపోతున్నారు రైతాంగం. దేనికి పోతున్నారు? కేసీఆర్ను చూడాలి. ఎట్టి పరిస్థితులలో మా వ్యవసాయం నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ మాటలు వినాలి, ఆ మట్టిని తెచ్చుకోవాలి అని చెప్పి పట్టుదలతో వీళ్ళందరూ కూడా ఇన్ని బండ్లలో రైతులు బయలుదేరి వెళ్తున్నారు. ఇది చాలు మాకు. అధికారం రావడం రాకపోవడం తర్వాత విషయం. ప్రజలు ఇస్తారు, అది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనో ఇస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. చూడొచ్చు, పార్టీ ఆవిర్భవించి నుంచి కూడా 25 సంవత్సరాలు ఎన్ని ఒడిదుడు ఎదుర్కొంది, అదేవిధంగా ఆ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేసిందో కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆవిర్భావ దినోత్సవంగా కూడా మొత్తం అంతా కూడా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాం. ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ని సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.